తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఫస్ట్ టీడీపీ వచ్చింది, తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఈ రెండిట్లలో ఏ పాలన బాగుంది మీకు? నాకైతే టీడీపీనే ఫస్ట్ పాలనే బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఈసారి కూడా టీడీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడు బైఫర్కేషన్ అయిపోయింది, తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు స్టేట్ పీపుల్స్ అందరూ. దానికి ఆయన రాజధాని కోసం ఆ భూమిని సేకరించడం కానీ అన్నీ కరెక్ట్గానే చేశాడు. తర్వాత ఆడ పనులు కూడా స్టార్ట్ చేశాడు. అంటే ఏదో ఒక 1 year 2 years మొత్తం అయిపోద్దని ఎవరు చేయలేరు, ఏం చేయలేరు. సో ఆయన స్టార్ట్ చేశాడు, వర్క్ స్టార్ట్ చేశారు. తర్వాత అక్కడ ఎంతోమందికి ఉపాధి కల్పన చేశాడు. తర్వాత చాలామంది బాగా దాని మీద డిపెండ్ అయ్యి బాగా బతుకుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ ఊళ్ళో అయినా చూసుకోండి, అప్పుడు కూలీలు దొరికేవాళ్ళు కాదు, ఏ పనికైనా కూలీలు దొరికేవాళ్ళు కాదు. వాళ్ళ డిమాండ్ కూడా అలానే ఉండేది. ఈరోజు చూస్తే ఈ గణపురం కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో మినిమం ఒక 5,000+ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు వచ్చి ఇక్కడ బతికేవాళ్ళు ఈ కంపెనీల్లో ఫ్యామిలీస్ పెట్టుకొని. మొన్న కరోనా అయిపోయిన తర్వాత ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ కరెంటు బిల్లుల ఎఫెక్ట్కి దీని ఎఫెక్ట్కి కొంచెం మూసేశారు. ఇప్పుడు ఓన్లీ ఏదో 1-2 కంపెనీలు మెయిన్ కంపెనీలు నడుస్తున్నాయి తప్ప మిగిలిన చిన్న చిన్న కంపెనీలు అన్నీ దాదాపు షట్ డౌన్ అయింది. కరెంటు బిల్లు వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ పడిందా? చాలా ఎఫెక్ట్ పడిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను హైదరాబాద్లో రెంట్గా ఉంటాను. అక్కడ నాకు ఒక సింగిల్ బెడ్రూమ్కి ఒక ఏసీ వేసుకుంటే 1000 రూపాయల లోపు వస్తుంది కరెంటు బిల్లు. అది ఇక్కడ నాకు ఈ ఎండాకాలంలో ఒక మంత్కి నాకు 3,800 వచ్చింది ఇక్కడ. అదే నాకు హైదరాబాద్లో నేను అక్కడ కూడా రెంట్గా ఉంటున్నాను కాబట్టి చెప్తున్నాను, అక్కడ నాకు 850 రూపాయలు వచ్చింది. అంత తేడా ఉంది ఇక్కడికి అక్కడికి పవర్ బిల్ డిఫరెన్స్. అంటే ఇక్కడనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగాలేదంటారు? అసలుకి బాగలేదంటే నేను మొత్తం అస్సలు బాగలేదని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కొంచెం వీళ్ళు పేదవాళ్ళకి 1-2 పథకాలు ఉపయోగపడే ఉండేవి, కానీ అన్నీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి పెట్టాడు, ఓకే కొంచెం పర్లేదు, దాన్ని ఎవరు ఏమనలేరు. కానీ దానివల్ల ఏం చేశారంటే ఇప్పుడు బీటెక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఇద్దరు బీటెక్ చదివేవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఒకళ్ళు పీజీ చదివేవాళ్ళు, ఒకళ్ళు బీటెక్ చదివేవాళ్ళు, లేకపోతే అలా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా లాస్. మళ్ళీ దీనివల్ల ఎలా అంటారు, ఇంతకుముందు గవర్నమెంట్ ఏదైతే వైసీపీ కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ టీడీపీ ఉన్నప్పుడు కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఫీజు రిమెంబర్స్ వచ్చేది. కానీ ఈరోజు ఒకళ్ళకే ఫీజు రిమెంబర్స్ వైల్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్కి వెళ్తే ఒకళ్ళకి, కానీ అమ్మఒడి కూడా ఒకళ్ళకి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఒకళ్ళకి, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి. ఇంతకుముందు ఏంటంటే ఇవి డిఫరెన్స్. అక్కడ ఎంతమంది ఉన్నా కానీ ఫీజు రిమెంబర్. చిన్నపిల్లలకి ఎంత ఖర్చు అవుతుంది అండి, ఎవరైనా పెట్టుకోగలరు. కానీ గ్రాడ్యుయేషన్ నుంచే కదా ఫీజు మనకి ఎవరికన్నా బర్త్డే అయ్యేది. ఆ బర్త్డేని దీన్ని దాని ఏమంటారు, గ్యామ్లింగ్ అంతా అలా ఉందన్నమాట. ఈ జనానికి ఏంటంటే ఆ గ్యామ్లింగ్ మొత్తం అర్థం చేసుకోలేకపోతున్నారు.